అందరికీ నమస్కారం. మనం దైనందిన జీవితంలో ప్రత్యేకంగా గ్రామాల్లో కొంతమందిని చూస్తూ ఉంటాం. ఒకళ్ళు తెల్ల బట్టలు వేసుకుని సెంట్ కొట్టుకుని కారులో వెళ్ళి ఎవరినైనా అప్పు అడిగితే ఒక కప్పు కాఫీ ఇచ్చి, అరే రే లేవు బాబు, నా దగ్గర ఇంకా పంటలు డబ్బు రాలేదు అని చెప్పి ఏదో ఒకటి చెప్పి పంపించేస్తారు. వెంటనే ఒక సామాన్యుడు అదే పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి, ఇంతకుముందు తెల్ల బట్టలు వేసుకున్న వ్యక్తి అడిగినంత సొమ్మే అడిగితే వెంటనే తీసుకొచ్చి ఆ సామాన్యుడికి ఇస్తారు అప్పుకి. అంటే ఏంటంటే, తెల్ల బట్టలు వేసుకుని గొప్పోడ్లాగా కనిపిస్తానికి ప్రయత్నం చేసేవాడు ఏంటో, సామాన్య జీవితం గడుపుతూ ఉండే ఒక మంచి వ్యక్తి యొక్క పరిస్థితి ఏమిటో ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్థిక పరిస్థితికి, తెలుగుదేశం పార్టీ ఆర్థిక పరిస్థితికి, ఈ పార్టీల ప్రభుత్వాల విశ్వసనీయతకి అంత తేడా ఉందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను ప్రజలందరికీ కూడా. ఈరోజు అసెంబ్లీ సమావేశాలను ఎగ్గొట్టి రాజ్యాంగపరంగా ఒక రాజకీయ పక్షానికి ఉన్న అవకాశాలన్నింటినీ కూడా గాలికి వదిలేసి, తమకు ఓట్లు వేసిన లక్షలాది మంది ప్రజల సమస్యల్ని గాలికి వదిలేసి, 4 గోడల మధ్య నా పేపర్ నా టీవీ అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం మీద బురద జల్లటానికి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. కూటమి పార్టీల నాయకత్వాల మీద, ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద గొప్ప నమ్మకంతో, విశ్వాసంతో 164 సీట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్పచెప్తే, వారసత్వంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు 9,74,000 కోట్ల అప్పు కూడా కూటమి ప్రభుత్వం మీద, ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి భుజస్కంధాల మీద పడిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. అటువంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించి కోల్పోయిన విశ్వసనీయతని తిరిగి సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం బాధ్యతారహితంగా కూటమి ప్రభుత్వం ఏదో అప్పులు చేసేసింది, కాగులో ఏదో చెప్పిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇష్టారాజ్యంగా అప్పులు చేయటమే కాకుండా 5 సంవత్సరాల్లో బురదల్లే కార్యక్రమాన్ని కూడా అంతే బాధ్యతతో, అప్పులు ఎంత బాధ్యత అయితే చేశారో బురదల్లటం కూడా అంతే బాధ్యతతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పేసి మనం చేస్తాము. కాగ్ నివేదిక ప్రకారం 2024-25లో మన రాష్ట్రం 81,71 కోట్లు అప్పు తీసుకుందని చెప్పేసి కాగ్ నివేదిక తెలియజేస్తూ ఉంది. వెంటనే ఏమీ ఆలోచించుకోకండి, ఎందుకంటే బాధ్యతగా ప్రవర్తిస్తాం, బాధ్యతగా మాట్లాడతాం, బాధ్యతగా పనిచేయటం తెలియని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదిగో కూటమి ప్రభుత్వం 87,000 కోట్లు అప్పు చేసిందని చెప్పేసి బురద జల్లటానికి, ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తారని చెప్పేసి మనం చేస్తాను. బహుశా మర్చిపోయారేమో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది జూలై 2024 అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంతకుముందు 3 నెలలు ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో చేసిన అప్పులు కూడా కాగ్ రిపోర్ట్లో కలిపి చెప్పిన విషయాన్ని వారు గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను. 3 నెలల కాలంలో వారు చేసిన అప్పు 27,025 కోట్ల రూపాయలు. కూటమి ప్రభుత్వం చేసిందంటే 3 నెలల్లో 27,205 కోట్లు చేస్తే, 9 నెలల్లో కూటమి ప్రభుత్వం చేసింది 53,000 కోట్లు అనే విషయాన్ని గుర్తించాల్సింది. 53,866 కోట్లు అని చెప్పేసి గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను. అంటే 3 నెలల్లో 33%, మొత్తం అప్పుల్లో 33% 3 నెలల్లో చేస్తే, 9 నెలల్లో కూటమి ప్రభుత్వం చేసింది 67% అని చెప్పేసి ఆలోచించాలని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. ఏప్రిల్లో 11,497 కోట్లు, మే మాసంలో 15,708 కోట్లు
గత ప్రభుత్వం అప్పు చేయటం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను. పోనీ ఈ అప్పులతో ఏమన్నా ఆస్తులు ఏమైనా సమకూర్చారంటే ఒక్క పైసా కూడా సమకూర్చలేదని చెప్పేసి మనం చేస్తాను. నేను ఒక్క పైసా విలువైన ఆస్తిని కూడా ఈ రాష్ట్రానికి అందించలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మే నెలలో ఏప్రిల్ నెలలో చేసిన 27,000 కోట్ల ద్వారా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే కూటమి ప్రభుత్వం 16,141 కోట్లు మూలధన వ్యయంపై, అంటే ప్రాజెక్టులకు కానీ రోడ్లకు కానీ లేకపోతే ఇంకా దేనికన్నా ఒక ఆస్తి, రాష్ట్రానికి ఆస్తి క్రియేట్ చేస్తానికి ఖర్చు పెట్టిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తామని. నేను తెలుగుదేశం ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చినా కూడా దాన్ని ఏ విధంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి ఖర్చు పెట్టాలి, భవిష్యత్తు తరాలకి ఎటువంటి ఆస్తుల్ని అప్పచెప్పాలి, లెగసీగా వారసత్వంగా కేవలం అప్పుల భారం పడేస్తాం కాకుండా భవిష్యత్ తరాల మీద ఈ రాష్ట్రానికి ఆదాయాల్ని సమకూర్చే ఆస్తుల్ని సమకూర్చడం ఈ ప్రభుత్వం యొక్క, కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తామని. నేను మరి గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో వారి బాధ్యతారహితమైన పరిపాలన కానివ్వండి, ఆర్థిక పరిపాలన కానివ్వండి, పూర్తిగా విశ్వసనీయత అడుగంటిపోయిందని చెప్పేసి మనం చేస్తాను. బ్యాంకులు నమ్మకం మానేసినాయి. అదేవిధంగా పెట్టుబడిదారులు అయితే అసలు ఈ రాష్ట్రం సైడ్ చూడటానికే భయపడిపోయారు. ఈ రాష్ట్రం నుంచి పెట్టుబడిదారులందరూ పారిపోయారు. ఆర్థిక వ్యవస్థలో స్టేక్ హోల్డర్స్ అయిన సరఫరాదారులు కానివ్వండి, కాంట్రాక్టర్లు కానివ్వండి, వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద విశ్వసనీయత కోల్పోయి మా డబ్బులు వచ్చినా రాకపోయినా పర్లేదు, ఫర్దర్గా మేము ₹1 సప్లై కానీ వర్క్లు కానీ చేయమని చెప్పేసి ప్రయత్నం చేశారు. అటువంటి పరిస్థితుల నుంచి అప్పులు తట్టని నెత్తి మీదకి ఎత్తుకున్న చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఎంతో విశ్వాసంతో ఇచ్చిన మ్యాండేట్ని బాధ్యతగా తీసుకుని ముందు ఈ రాష్ట్ర విశ్వసనీయతని పెంపొందించడానికి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిని పెట్టడానికి ప్రయత్నం చేశారని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అందుకని మొదటి ఏడాదిలోనే ఫస్ట్ ఇయర్లోనే కూటమి ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ ఇయర్లోనే 20,000 కోట్ల రూపాయలని అప్పుల్ని ఎంప్లాయీస్కి కానివ్వండి, ఎందుకంటే ఎంప్లాయీస్ కూడా విశ్వసనీయత కోల్పోయారు రాష్ట్ర ప్రభుత్వం మీద వైఎస్ఆర్ ప్రభుత్వంలో. ఎందుకంటే వారి జీతాలు ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితి ఉండింది. ఆ విశ్వసనీయతను సాధించడానికి ప్రతి నెల 1వ తారీఖున జీతాలు ఇవ్వటానికి వీటన్నిటి కూడా 20,000 కోట్లని అప్పుల్ని మొదటి సంవత్సరంలోనే చెల్లించడం మూలంగా వారికి నమ్మకం, కాంట్రాక్టర్లకు కానివ్వండి, సరఫరాదారులకు కానివ్వండి, పెట్టుబడిదారులకు కానివ్వండి, నమ్మకం పెరిగి మళ్ళీ రాష్ట్రం ఆర్థికాన్ని పుంజుకుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నేను ఏదో సాక్షులు లిస్ట్ వేశారు, బాగా వేశారు, నేనేమి దాన్ని తప్పను, కానీ వారి ప్రభుత్వంలో ఏం చేశారో వారు చెప్పారు. కానీ ఆ సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పారు తప్పితే ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎంత ఖర్చు పెట్టింది, ఈ రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి ఎటువంటి చర్యలు తీసుకుంది, రాష్ట్రంలో భవిష్యత్తులో యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఏం తీసుకుందని మాత్రం దాని గురించి మాత్రం మాట్లాడకపోవటం చాలా శోచ్యం అని చెప్పేసి మనం చేస్తాను. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు, బాధ్యతతో ఉన్న కూటమి ప్రభుత్వం 25 పాలసీస్ని తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులందరినీ కూడా ఆకర్షించింది రాష్ట్రం అని చెప్పేసి నేను మనం చేస్తానని. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైడే చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రెండో సైడ్ కూడా చూడండి. కేవలం 2019-24 మధ్యలో మీరు ఇచ్చిన ఏదో మన సంక్షేమ కార్యక్రమాల గురించి ఆలోచిస్తున్నారు. ఉదాహరణకి ఒక 2-3 చెప్తాను. కూటమి ప్రభుత్వంలో ఏం చేసింది మీకు 2019-24కి 24-29కి తేడా ఏంటో ఒక్కసారి గమనించమని చెప్పేసి చెప్తా ఉన్నాను. అమ్మఒడి వారు చెప్పినట్లే సాక్షి పత్రికలో వచ్చిందే 26,067 కోట్ల అమ్మఒడి. సేమ్ స్కీమ్ తల్లికి వందనం కేవలం మీ ప్రభుత్వంలోకి వచ్చి 20 నెలలు మాత్రమే అయ్యింది. 10,090 కోట్ల రూపాయలు ఇంకా 3 సంవత్సరాలు మిగిలింది. 3 సంవత్సరాలు ఇంకో 30,000 కోట్లు జమ కాబోతున్నాయి ఈ పిల్లలందరికీ కూడా. అంటే మీరు 26,067 కోట్లు ఇస్తే మేము దాదాపు
35 నుంచి 40 కోట్ల రూపాయలు తల్లికి వందనం ద్వారా పిల్లల చదువుకి మేము ఖర్చు పెట్టబోతున్నాం అనే విషయాన్ని మీరు గుర్తించమని చెప్పేసి మనం చేస్తాను. వైఎస్ఆర్ పెన్షన్ గురించి చెప్తున్నారు. 58,509 కోట్ల 40 లక్షల రూపాయలు వైఎస్ఆర్ పెన్షన్. జగన్మోహన్ రెడ్డి గారు మేము వచ్చిన 20 నెలల్లోనే 58,654 కోట్ల పెన్షన్ ఇచ్చాం. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాల 4 నెలలు ఉంది. ఇంకా ఈ కేవలం 20 మాసాల్లోనే 58,654 కోట్లు ఇచ్చాం. మీరు 5 సంవత్సరాల్లో 58,509 కోట్లు ఇస్తే ఎక్కడైనా కంపారిజన్ ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు రైతు భరోసా అంటున్నారు. 14,430 కోట్లు ఇచ్చారు మొత్తం 5 సంవత్సరాల్లో. మేము ఒక్క సంవత్సరంలోనే ఇప్పటిదాకా 6,310 కోట్లు ఇచ్చాం. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. మీరు ఎక్కడ కూడా ఏదో మీరు గొప్పగా చేశారని చెప్పేసి మీరు, మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తెగ చెప్తా ఉన్నారు. రండి ఫిగర్స్. ఏ ఊరైనా, ఏ వార్డు అయినా, మున్సిపాలిటీలో ఏ వార్డు అయినా సరే, ఏ సెక్రటరీ పరిధి అయినా సరే, మీకంటే 40-50% అధికంగా ఆ గ్రామ పంచాయతీలోని ప్రజలకు కానివ్వండి, ఆ వార్డులోని ప్రజలకు కానీ మా ప్రభుత్వం ఇచ్చిందో లేదో లెక్కలతో సహా చూపిస్తామని చెప్పేసి మనం చేస్తాను. ఇంకా అభివృద్ధి తీసుకుంటే రోడ్లు కానివ్వండి, మీ ప్రభుత్వం మూలంగా, మీ చేతకానితనం మూలంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రజల జీవనానికి జీవన ప్రమాణాలు మెరుగుపరిచే కార్యక్రమాలు జల్ జీవన్ కానివ్వండి, అమృత్ కానివ్వండి, మీ చేతకానితనం మూలంగా మీరు డబ్బులు సమకూర్చడం మూలంగా లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు సంక్షేమ కార్యక్రమాలు చేశారంటున్నారు. మేము కాదని అనడానికి నేను ప్రయత్నం చేయను నేను. కానీ మీరు ఒక లక్ష్యం లేని, ఎండ్ రిజల్ట్ లేని సంక్షేమ కార్యక్రమాలు చేశారని చెప్పేసి నేను బలంగా చెప్పగలని చెప్పేసి మీకు మనం చేస్తాను. నేను మీరు చెప్పారు అమ్మఒడి ఇచ్చామని చెప్పేసి 26,000 కోట్లు 26,000 కోట్లు ఇచ్చారు. దాదాపు 40 లక్షలు 44 లక్షల మందికి ఇచ్చారు. అదేవిధంగా విద్యాదీవెన ఇచ్చారు కొన్ని లక్షల మందికి. నేను అడుగుతా ఉన్నాను, ఈ పిల్లలు చదువు పూర్తి చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో నాకు తెలిసి సంవత్సరానికి కొన్ని లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ కానివ్వండి, గ్రాడ్యుయేట్ కానివ్వండి, పాలిటెక్నిక్ కానివ్వండి, డాక్టర్ కానివ్వండి, ఇవన్నీ చదువుకుని బయటకు వస్తున్నారు. ఇన్ని లక్షల మంది యువకుల భవిష్యత్తు ఏంటో ఒక్కరోజైనా ఆలోచించారా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల సంఖ్య ఎంత, మన రాష్ట్రంలో నుంచి పాస్ అవుట్ అవుతున్న విద్యార్థుల సంఖ్య ఎంత అంటే తప్పనిసరిగా ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదనే విషయాన్ని ఏ రోజైనా ఆలోచించారా జగన్మోహన్ రెడ్డి గారు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను ఈరోజు తల్లికి వందనం కానివ్వండి, ఫీజు రింబర్స్మెంట్ కానివ్వండి, లేకపోతే విద్యా వసతి కానివ్వండి, భోజనం డొక్కా సీతమ్మ భోజనం కానివ్వండి, వీటన్నిటి ద్వారా పిల్లల్ని చదివించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానివ్వండి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి, రాష్ట్ర హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ కానివ్వండి, తాతాలాడుతుంది 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. మన రాష్ట్రంలో ప్రజల సొమ్ముని ఖర్చు పెట్టి లక్షల మంది చదివించి వారికి గాలికి వదిలేయటం కాదు, వారిని చదివించడమే కాకుండా చదువు పూర్తి చేసిన తర్వాత ఇండస్ట్రీకి కానివ్వండి, సాఫ్ట్వేర్కి కానివ్వండి, ఐటీకి కానివ్వండి, కావాల్సిన నైపుణ్యాలు నేర్పించి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానికి ప్రయత్నం చేస్తుంది. అది మీ సంక్షేమ కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకి తేడా అనే విషయాన్ని గమనించాలి ప్రజలందరూ కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. తల్లిదండ్రులు అందరూ కూడా ఆలోచించాలి. ఎవరైతే వైసీపీ టైంలో బాగా ఇచ్చారని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు డబ్బా కొడుతున్నారో, లక్షల మంది పిల్లలు చదువుకున్న తర్వాత అమ్మఒడితో కానీ విద్యాదీవెనతో కానీ వారి భవిష్యత్తు ఏంటని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించిందా? ఒక్క పెట్టుబడిన తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానికి ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఆలోచిస్తున్నాను. ఈరోజు తల్లికి వందనం కానీ లేకపోతే ఇంకా రకరకాల కార్యక్రమాలతో చదువుకునే పిల్లలకి ఉద్యోగాలు కల్పించాలని బాధ్యతతో చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా గట్టిగా బలంగా కృషి చేస్తారని చెప్పేసి మనం చేస్తామని నేను. అందుకనే దాదాపు ఇప్పటికే
మీరు ఎప్పుడైనా సరే మీకు అనుమానం ఉంటే మళ్ళీ మీకు పత్రిక ఉంది, ఛానల్ ఉంది కాబట్టి ఎవరో ఒకరిని కూర్చోబెట్టి నన్ను బూతులు తిట్టేస్తామో లేకపోతే ఎద్దేవా చేస్తామో చేస్తారు, నేను కాదనట్లా. వారు కనుక కావాలంటే మేము ఎక్కడైతే 8.5 లక్షల కోట్ల పెట్టుబడి అంటున్నామో ఆ పెట్టుబడికి సంబంధించిన పనులు కానివ్వండి, దానికి సంబంధించిన అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ జరుగుతున్న పనులను కానివ్వండి, గ్రౌండ్ రియాలిటీస్ మిమ్మల్ని తీసుకెళ్లి చూపిస్తానికి కూడా మేము సిద్ధమని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ పెట్టుబడుల ద్వారా ఏదైతే కంక్లూడ్ అయిపోయినాయో ఆ పెట్టుబడుల ద్వారా 6.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. మీరు అధికారులు ఉన్నప్పుడు బ్యాంకుల నుంచి అప్పు చేయటమే కాదు, ప్రజల సొమ్ముని, ఎంప్లాయీస్ సొమ్ముని, పంచాయతీల సొమ్ముని మీ ఇష్టం వచ్చినట్టు డైవర్ట్ చేసేసి ఏ విధంగా ఖర్చు పెట్టారో ఒకసారి ఆలోచన చేస్తే సర్పంచులందరూ కూడా ఆలోచించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులు ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను. మీరు 3 సంవత్సరాలు అనుకుంటున్నా, నాకు తెలిసి వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ సర్పంచులకు ఎన్నికైంది. 3 సంవత్సరాల్లో మీ పంచాయతీలో కనీసం ₹1 అయినా సరే, అంటే ₹1 అంటే మళ్ళీ ఇదే మాట్లాడి రేపు ఎవరో పేరు నాని లాంటి మేధావులు వికట కవులు మాట్లాడతారు, అది కాదు నేను అనేది. ఏ విధంగా మీ నిధుల్ని డైవర్ట్ చేశారు, మీ సంబంధం లేకోకుండా అకౌంట్ నుంచి ఏ విధంగా తరలించేశారు ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాను. మరి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ 20 నెలల కాలంలో అదే సర్పంచులు నేను కోరుతా ఉన్నాను, ఏ విధంగా మీకు నిధులు అందుబాటులో ఉండినాయి, మీ పంచాయతీల పరిధిలో ఖర్చు చేయడానికి ఒకసారి ఆలోచించమని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఈరోజు 9.5 లక్షల కోట్లు అంటే ఏదో చెప్తారు, లేదు 4 లక్షల కోట్లు మాత్రమే అప్పు ఉండింది మాది, వైసీపీ మన కూటమి ప్రభుత్వం అబద్ధాలు చెబుతుందని చెప్పేసి ప్రజల్ని మభ్య పెడతానికి ఒకటే పాలసీ. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. ఈ 5 సంవత్సరాలు అధికారానికి దూరం అయిపోయి అబద్ధాలను ప్రచారం చేయటానికి, ప్రజల్ని మభ్యపెట్టడానికి, ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను చెప్తా ఉన్నాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అప్పు 2019-24 మధ్యలో 4,38,278 కోట్లు అని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా కార్పొరేషన్ డెప్ట్లు 2,48,000 కోట్లు అని చెప్పేసి మనం చేస్తాను. అవుట్ స్టాండింగ్ డ్యూస్ కాంట్రాక్టర్లకు కానీ, వెండర్స్కి కానీ, సరఫరాదారులకు కానీ 1,13,000 కోట్లు అని చెప్పేసి మనం చేస్తాను. ఆఖరికి ఎంప్లాయీస్కి కూడా దాదాపు 22,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి మనం చేస్తాను. ఇటువంటివన్నీ కూడా సివిల్ సప్లైస్. రైతులకు కూడా ఎగ్గొట్టేశారు. రైతు అనేవాడు సంవత్సరం మొత్తం కష్టపడితే కనీసం ఎకరానికి ఒక 10,000 రూపాయలు కూడా లాభం రాదు. అటువంటి రైతు దగ్గర ధాన్యం కొని ఎంత బాధ్యతారహితంగా ఆ ప్రభుత్వం పనిచేస్తుందంటే, అంటే కాంట్రాక్టర్ కొన్ని కోట్లు టర్న్ ఓవర్ చేస్తాడు, లేదా కొన్ని లక్షలు టర్న్ ఓవర్ చేస్తాడు, బ్యాంకుల అప్పులో ఏదో ఆర్థికంగా వారికి యాక్సెస్ ఉంటుంది. కానీ రైతు అనేవాడు, ఎకరం రైతు ఒక 35 బస్తాలు పండితే ఒక 50,000-60,000 ధాన్యం అమ్మితే వచ్చే డబ్బుల్లో దాదాపు 40,000-45,000 రూపాయలు ఎరువులకు కానీ, కూలీలకు కానీ, ట్రాక్టర్లకు కానీ, పురుగు మందులకు కానీ వాడతారనే విషయం తెలియని జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతారహితంగా రైతులకి అప్పు పెట్టేలేడు 1,600 కోట్ల రూపాయలు అని చెప్పేసి మనం చేస్తామని. నేను 21 రోజుల్లో మేము డబ్బు ఇస్తాము, ప్రతి గింజ కొంటామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల వరకు కూడా రైతులకి డబ్బులు చెల్లించలేదంటే ఎటువంటి పరిపాలన ఆ రోజు జరిగిందో ఒకసారి ఆలోచించేయమని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తామని. నేను మరి ఈ ప్రభుత్వం 9,74,00,000 కోట్లని వారసత్వంగా వచ్చిన అప్పులు నెత్తి మీద వేసుకుంటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులకి, వడ్డీలకి 71,881 కోట్లని ప్రతి సంవత్సరం కూడా చెల్లించాలి. వారు చేసిన అప్పులు అసల్ని, అదేవిధంగా అప్పుల మీద వడ్డీని కలిపితే 71,881 కోట్ల రూపాయలని చెల్లించాలని చెప్పేసి మనం చేస్తామని. నేను అదేవిధంగా గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటే చేశారు, కానీ రాష్ట్ర ఆదాయం ఏ విధంగా ఉండాలి అనే దాని మీద మాత్రం దృష్టి పెట్టాల. ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టుని నాశనం చేశారు,
పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర రైతాంగానికి ఆదాయం వచ్చేదో ఒకసారి ఆలోచన చేయాలి. అమరావతి రాజధాని పూర్తయితే ఏ విధంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక పరిస్థితి మెరుగయ్యేది ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. అదేవిధంగా చింతలపూడి లాంటి ప్రాజెక్టు కానివ్వండి, వెలిగొండ లాంటి ప్రాజెక్టులు కానివ్వండి పూర్తి చేస్తే ఆయా ప్రాంతాల రైతులు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఆదాయం పెరిగేదో, ఆ పంటలన్నీ ఆ భూములన్నీ కూడా సస్యశ్యామలు ఏ విధంగా అయ్యేదో ఒకసారి ఆలోచించేయాలి. వైసీపీ ఏదైతే మేము ఇచ్చాము ఇన్ని వేల కోట్ల రూపాయలు అని చెప్పేసి ఘనంగా చెప్పుకుంటున్నారో, మీరిచ్చిన దానికంటే కూడా ఎక్కువ ఘనంగా ఈ కూటమి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వటమే కాకుండా ఈ రాష్ట్ర అభివృద్ధికి పోలవరం ప్రాజెక్ట్ని వచ్చే సంవత్సరం జూన్ జూలై కల్లా పూర్తి చేసి కాలువల్లో రైట్ ఎడం కాలువ కుడి కాలువల్లో కూడా నీరు ప్రవహింపజేస్తామని చెప్పేసి మనం చేస్తాను. 2028-29 కల్లా అమరావతిని పూర్తి చేసి ఈ రాష్ట్ర ప్రజలకు ఒక గర్వకారణమైన ప్రాజెక్టును అందిస్తామని చెప్పేసి మనం చేస్తాను. గత ప్రభుత్వం రాష్ట్ర ఆదాయాన్ని అయితే వదిలేసింది, కానీ తమ ఆదాయానికి మాత్రం ఎక్కడ డోకా లేకుండా చేసుకుందని చెప్పేసి మనం చేస్తాను. భారతీయ సిమెంట్స్ ఏ ప్రభుత్వం అయినా సరే సిమెంట్ మ్యానుఫ్యాక్చర్స్ యొక్క కెపాసిటీని బట్టి ఎలకేషన్ కూడా చేస్తారు, కొనుగోలు కూడా నిర్ణయిస్తారు. 1,00,000 టన్నులు ఉంటే 2,00,000 టన్నులు ఉన్నోడి దగ్గర ఎంత కొనాలి, 1,00,000 టన్నులు ఉన్న ఫ్యాక్టరీ దగ్గర ఎంత కొనాలని ఒక స్ట్రక్చరల్గా కొంటారు. కానీ వీరి కెపాసిటీకి 3 రెట్లు, దీనికంటే కూడా ఎంతో పెద్ద కంపెనీస్ అయినా ఎల్ఎన్టీ కానివ్వండి, లేకపోతే ఇండియా సిమెంట్స్ కానివ్వండి, వాటి నుంచి తక్కువ కెపాసిటీ మ్యానుఫ్యాక్చరింగ్ భారతీయ సిమెంట్ నుంచి మాత్రం ఎక్కువ క్వాంటిటీ కొనేసింది. మళ్ళీ అన్ని సిమెంట్ ఫ్యాక్టరీ కంటే కూడా 3 రూపాయలు అదనంగా ఇచ్చి 3.5 లక్షల టన్నులు 165 కోట్ల రూపాయలు భారాన్ని మోపారు ఈ రాష్ట్రం మీద అని చెప్పేసి మనం చేస్తాను. మనకు తెలుసు ఈనాడు, జ్యోతి, ఇంకా చాలా పేపర్స్ ఉన్నాయి, గత దశాబ్దాల నుంచి వస్తున్నాయి. వాటన్నిటినీ పక్కన పెట్టేసి మనస్సాక్షి లేని సాక్షికి మాత్రం 400 కోట్ల రూపాయలని చెల్లించారు. పేమెంట్స్ కూడా వెంటనే ఎప్పుడే. మళ్ళీ ఈనాడు లాంటి, జ్యోతి లాంటి కంపెనీలకు మాత్రం పేమెంట్లు లేవు, ఆర్డర్స్ లేదు, అది పక్కన పెట్టండి. ఈ 400 కోట్లు ఆర్డర్స్ ప్రభుత్వం నుంచి ఇవ్వడమే కాకుండా ఒక జియో ఇచ్చి 200 కోట్ల విలువ చేసే పేపర్స్ని, సాక్షి పేపర్ని, డైలీ పేపర్ని వాలంటీర్సు, అదేవిధంగా సచివాలయంలో పనిచేసే ఎంప్లాయీసు కంపల్సరీగా కొనాలని చెప్పేసి నిబంధన పెట్టి వారి ఆదాయాన్ని మాత్రం ఎక్కడా విస్మరించలేదు. సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా అది మాత్రం బాగానే చేశారని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలని 2 కళ్ళలాగా చూసి, ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలు సస్టైన్ అవ్వాలి. ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏదో ఒక రోజున ఆర్థిక పరిస్థితి దివాలా తీస్తుందని చెప్పేసి సడన్గా పేదవాళ్ళ మీద పిడుగులాగా వేయకూడదు. ఈ సంక్షేమ కార్యక్రమాలని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లాలంటే ఇంకో పక్కన రాష్ట్ర ఆదాయాన్ని కూడా ఏ విధంగా పెంచాలనే ఆలోచన బాధ్యత కలిగిన ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి ఉంటుందని చెప్పేసి మనం చేస్తున్నాం. ఆ బాధ్యతతోనే ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు పెట్టుబడులు, ఆదాయం, అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా ఉద్యోగ అవకాశాలు, మన టీచర్స్ ఉద్యోగాలు 1647 కానివ్వండి, అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు కానివ్వండి, హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు కానివ్వండి, ఎక్కడికక్కడ ప్రభుత్వ రంగంలో ఉద్యోగ అవకాశాలు, అదేవిధంగా ప్రైవేట్ రంగంలో కూడా సాఫ్ట్వేరు, ఐటీ, అదేవిధంగా డేటా సెంటర్స్, వీరందరికీ కూడా ఉద్యోగాలు రావాలి. ఫుడ్ ప్రాసెసింగ్, ఇంకా అనేక రంగాల్లో ఇండస్ట్రీస్ కూడా డెవలప్ చేస్తుంది. తద్వారా ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు లభిస్తుందని చెప్పేసి మనం చేస్తాను. ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ అబద్ధాల పట్ల మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఏ విధంగా గత 5 సంవత్సరాలు 2019-24 మధ్యలో కేవలం బటన్ ఒక్కటే కార్యక్రమంగా పెట్టుకున్న ప్రభుత్వం ఏ విధంగా చేసింది, దాని మూలంగా రాష్ట్రం ఏ విధంగా నష్టపోయింది. ఈరోజు వాటికంటే మెరుగైన సంక్షేమ కార్యక్రమాలని కొన్ని లక్ష్యాలతో మన పిల్లల భవిష్యత్తు కోసం, మన పిల్లలకి మంచి ఉద్యోగాలు, గౌరవప్రదమైన ఉద్యోగాలు రావాలి. ఒకప్పుడు ఎస్సీస్లో, బీసీస్లో, ఎస్టీ, మైనార్టీలో చదువుకున్న వాళ్ళు చాలా తక్కువగా ఉండేవాళ్ళు నాకంటే ముందు జనరేషన్లో. కానీ ఈరోజు ప్రతి ఇంట్లో ఒక ఇంజనీర్, ఎస్సీ కానివ్వండి, బీసీ కానివ్వండి, మైనార్టీ కానివ్వండి, ఎస్టీ కానివ్వండి, ప్రతి ఇంట్లో కూడా ఒక ఇంజనీరో, ఒక గ్రాడ్యుయేటో ఉంటున్నారు.
సో వారందరికీ ఉద్యోగావకాశాలు కల్పించాలి. అధిక ఆదాయం ఉన్నవాళ్ళు లేకపోతే అగ్రవర్ణాల పిల్లలు ఏదో ఒక రూపంలో ఏదో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తోనో లేకపోతే వారికి ఉన్న సంబంధాలతోనో లేకపోతే వారి బంధువులు ఉన్న ఫ్యాక్టరీలోనో ఉద్యోగావకాశాలు సంపాదించుకోగలరేమో. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం ఇచ్చే చేతితోనే ఉద్యోగావకాశాలు సంపాదించుకోవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం.